వెల్ఫేర్ సేవలు, అవ్వాతాతలకు ఇంటికే 3,000 రూపాయలు వచ్చి 3,000 రూపాయలు పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు. గ్రామంలోనే ఓ మహిళా పోలీసు నా అక్క చెల్లెమ్మలకు అండగా ప్రతి అక్క చెల్లెమ్మ పేరిట తనకు తోడుగా తన ఫోన్లోనే ఓ దిశ యాప్. నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ పథకాలన్నీ, ఈ మార్పులన్నీ ఓ లంచాలు లేని, వివక్ష లేని పాలనను గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా చూశారా? ఏం తమ్ముడు, ఎప్పుడైనా చూశారా? అక్కడ ఎప్పుడైనా జరిగిందా? కేవలం 59 నెలల కాలంలో మీ బిడ్డ ఆ దేవుడి దయతో, మీ చల్లని ఆశీస్సులతో చేయగలిగాడు. మరో వంక 14 ఏళ్ళు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు, 3 సార్లు సీఎం అంటాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, మరి 14 ఏళ్ళు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు, 3 సార్లు సీఎం అంటాడు ఈ చంద్రబాబు. మరి ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా ఏ పేదకైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 2 చేతుల పైకి ఇలా 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 14 ఏళ్ళు సీఎం అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఈ పెద్ద మనిషి పేరు చెప్తే, ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 మీ బిడ్డ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వంగా కూడా ఏనాడైనా కూడా ఏం చెప్పింది, ఏం చేసింది అనంటే కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఒక కుటుంబం పేదరికాన్ని మాత్రమే మీ బిడ్డ చూశాడు. వారి బ్రతుకులు మార్చాలి అని తపన పడ్డాడు. ఈ 59 నెలల కాలంలో వారి బ్రతుకులు మార్చడం కోసమే మీ బిడ్డ అడుగులు వేశాడు. కానీ చంద్రబాబు రాజకీయం ఊసర వెళ్ళి రాజకీయం. ఆయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు, దొంగ ప్రేమ నటిస్తాడు. కానీ 4% రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట ఈ చంద్రబాబు. మరి ఇంతకన్నా ఊసర వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నేను చెప్తా ఉన్నా, 600 100 6 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట, ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట. మరి చంద్రబాబు ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తరువాత కూడా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మైనారిటీల మీద మీ బిడ్డది నిజమైన ప్రేమ. ఇదే సందర్భంగా నేను ఒక్క మాట చెప్పాలి. ఇక్కడున్న వేల జనాలకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలందరికీ కూడా చెప్పాలి. 4% రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఆ రిజర్వేషన్లు వర్తి